వాక్యాన్ని ఉచ్చరించాలి. పాలయంగిచ్చే గారు మరి చెప్పినటువంటి కొన్ని నియమాల్లో 4వదిగా నీ విశ్వాసాన్ని నిరూపించాలి. దేవుడు మృతులను లేపారని చెప్పి, ఉన్నాడని చెప్పి హల్లెలూయా బైబిల్ చెప్తూ ఉంది. అంటే దేవుడు లేని వాటిని ఉన్నట్లుగానే పిలిచి రోమా 4:17 ప్రకారం అద్భుతములు చేశారన్నమాట. అబ్రహాము శారాలకు కుమారుని పొందాలన్న దీక్ష ఉంది. ఈ పుత్రుని త్వరలోనే దేవుడు వాగ్దానం చేశారు. ఆమేన్, హల్లెలూయా. ఈ పుత్రుని పొందాలన్న తీరని ఆశ వారిలో మండింది. 25 సంవత్సరాలు ప్రార్థించారు. వారిలో నిశ్చయత కలిగాక దేవుడు వెంటనే వారి పేర్లు మార్చేశాడు. మరియు ఇక మీదట నీ పేరు అబ్రాము అనబడదు, నిన్ను అనేక జనములకు తండ్రిగా నియమించిన కనుక నీ పేరు అబ్రహాము అనబడును. నీ భార్యను షారాయి అని పిలవద్దు, ఆమె పేరు షారా అనగా రాజకుమారి. అబ్రహాము, తండ్రి, ప్రజలు మమ్మల్ని చూసి నవ్వుతారు, మా గృహంలో చిన్న కుమారుడైనా లేడు కదా, మీరు మా పేర్లను అనేక జనాలకు తండ్రి అని రాకుమారని మార్చుకోమంటున్నావు, ఊళ్ళో వాళ్ళంతా మాకు మతిపోయింది అనుకుంటారయ్యా అని చెప్పి దేవుడిని ఆటంక పెట్టాలని చూశాడు. అయితే దేవుడు చెప్పుంటాడు, మీరు నాతో కలిసి పని చేయి తలంచినట్లయితే నేను చేసినట్లు మీరు చేయాలి, లేనివి ఉన్నట్లుగా నేను పిలుస్తూ ఉంటాను కదా, ఇప్పుడు మీకు లేనివి మీకు కలిగినట్లుగానే ధైర్యంగా పలకకపోయినట్లయితే మీరు నాకు చెందినవారు కాదు, మీకు నాకు సంబంధం లేదు అని ఉంటాడు దేవుడు. వెంటనే అబ్రహాము గారు సైలెంట్ అయిపోయి అబ్రహాము గారు తన పేరు మార్చేసుకున్నాడు. తన భార్యతో, ఇదిగో నా పేరు మారిపోయింది, నేను ఇక అబ్రామును కాదు అబ్రహామును, అనగా అనేక జనాలకు తండ్రిని నేను, దేవుడు నా పేరు మార్చాడు. మరి నీ పేరేంటి తెలుసా? నీ పేరు షారాయి కాదు షారా అన్నాడంట. అబ్రహాము ఆ లోయలో నుంచి నడుస్తూ ఉండగా ప్రొద్దు కొంగింది. షారా భోజనం సిద్ధం చేసింది. అబ్రహామా, భోజనం సిద్ధంగా ఉంది అని భర్తను కేకేసింది. ఆ మాటలు ఆ వాడంతా ప్రతిధ్వనించాయి. గ్రామ ప్రజలు పనిచేయటం ఆపేశారు. వారంతా ఇలా అనుకుని ఉంటారు, వినండి, ఆమె తన భర్తను అబ్రహాము, అనేక జనాలకు తండ్రి అని పిలుస్తుంది. పాపం షారాయి 90 సంవత్సరాలు వచ్చినా కూడా తనకింకా బిడ్డ కావాలన్న ఆశ నశించలేదు. కాబట్టి తన భర్తను అనేక జనాలకు తండ్రి అని పిలవడం మొదలుపెట్టింది. ఆమెకు మతిపోయింది, ఆమెను చూస్తుంటే బాధ కలుగుతుంది అని చెప్పి అనుకుంటుండొచ్చు. వెంటనే లోయల నుంచి పెద్ద గంభీర ప్రతిధ్వనితో షారా వస్తున్నాను అన్నటువంటి గంభీర స్వరం వినిపించిందంట. ఏంటి, షారానా? రాకుమారి, అనేక బిడ్డలకు తెల్ల, అతడు కూడా ఆమెతో పాటు ఒకరికొకరే బాగానే ఉన్నారు, ఇద్దరికి మతిపోయింది అని చెప్పి గొనుక్కునుంటారు జనాలు, సనుక్కునుంటారు. అయితే అబ్రహాము షారాలు గ్రామ ప్రజలు విమర్శను లెక్క చేయలేదు. వారు అనేక జనములకు తండ్రి అని, రాకుమారి అని సంబోధించుకునేవారు తప్ప రెండోది ఏముండేది కాదు. తాము పిలుచుకున్నట్లుగానే అబ్రహాము 100 ఏండ్లు, షారాకు 90 ఏండ్లు నిండినప్పుడు వారికున్న దృఢ నమ్మకం బట్టి చిరునవ్వు అని అర్థమిచ్చే ఇస్సాకు అనేటువంటి సుందర పుత్రుడు జన్మించాడు. హల్లెలూయా. సహోదరి, స్నేహితులారా, మీకు ఒక చిరునవ్వు చూడాలని ఉందా? మీ గృహంలో చిరునవ్వు మరి కావాలా? చిరునవ్వు నలకాలని ఉందా? నీ వ్యాపారంలో, సంఘంలో చిరునవ్వు కావాలా? విశ్వాస పరిమాణం ఉపయోగించు. అప్పుడు నీవు ఇస్సాకు జన్మను అనేక సార్లు నీ జీవితంలో చూడగలుగుతావు. గుడ్డిగా పోరాడినంత మాత్రాన అద్భుతాలు జరగవు. గుడ్డిగా ప్రార్థించినంత మాత్రాన అద్భుతాలు జరగవు. ఆత్మీయ పరిధిలో ఆజ్ఞలున్నాయి. నీ హృదయంలో అనంతమైన నిధులున్నాయి. దేవుడు నీలో నివసిస్తున్నారు, నిజమే. కానీ నీవు చెప్తేనే తప్ప ఆయన నీ కోసం ఏదియో స్వతంత్రించి చేయడు. ఘనకార్యాలు చేయడానికి దేవుడు నీతో సహకరిస్తాడు. యెహోవా ఎన్నడూ మారడు. ఆయన ఒక్కటే రీతిలో ఉన్నాడు. ఒక వ్యక్తి మారనిదే దేవుడెన్నడూ తనను తాను ప్రత్యక్షపరచుకోలేరు.
దేవుడు మోసే, యెహోషువల వంటి విశ్వాస వీరులను ఉపయోగించుకున్నాడు. వారు గతించిన పిదప ప్రజలు వెనకంజ వేయడం ప్రారంభించారు. దేవుడు తన శక్తిని ప్రత్యక్షపరచడం మానేశాడు. 2000 సంవత్సరాల క్రితం యేసుక్రీస్తు ద్వారా దేవుడు తనను తాను ప్రత్యక్షపరుచుకున్న విధంగానే నేడు నీ ద్వారా తనను తాను బయలుపరుచుకోవాలని చెప్పి ఆయన చూస్తూ ఉన్నాడు. ఆయన పూర్వం ఎంత శక్తిమంతుడో ఈరోజు కూడా అంతే శక్తిమంతుడు. ఆయన నీ మీద ఆధారపడుతున్నారు. 10,000 సభ్యులను మించినటువంటి సంఘాలను అమెరికా, జర్మనీ, జపాన్ అవలీలగా కట్టగలుగుతున్నారు అని ఆశిస్తూ ఉన్నాయి. హల్లెలూయా. బాహ్య ప్రపంచంలో దేవాలయాలు కట్టడం అంటే ఒక స్త్రీలోనో లేక ఒక పురుషునిలోనో ఆ దర్శనం కలగడం ప్రాముఖ్యం. నీ హృదయంలో, మనసులో నీవు ఏవి గర్భం దాల్చుచున్నావో అదే నీ నిజ స్థితిలోనికి వస్తుంది. కాబట్టి అన్నిటికంటే ముఖ్యంగా నీ హృదయాన్ని, మనస్సును జాగ్రత్తగా కాపాడుకో. మరో వ్యక్తి ద్వారా దేవుని జవాబు కనుగోవాలని ప్రయత్నించుకో. దేవుడి ప్రత్యుపకారం, దేవుని యొక్క ప్రత్యుత్తరం నీ ఆత్మ ద్వారా పరిస్థితులకు నీ ఆత్మకే వస్తుంది. నిశ్చలమైనటువంటి వాక్కులను నమ్మి మాట్లాడాలి. నీ వాక్కు బయలు వెళ్ళి సృష్టి చేస్తుంది. ప్రియులారా, దేవుడు పలికినప్పుడు సర్వ ప్రపంచానికి ఉనికి కలిగింది. పరిశుద్ధాత్మ సృష్టి కలిగజేయడానికి నీ వాక్యం ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రకటించు, అదే ప్రాముఖ్యం. ఆజ్ఞలను జారీ చేసే నేర్పును నేటి సంఘంలో కోల్పోయింది. క్రైస్తవులమైనటువంటి మనం అనంతమైనటువంటి భిక్షకులమైపోతూ ఉన్నాం. అడుక్కునే వాళ్ళంగా మారిపోతున్నాం. ఎప్పుడు దేహి అనడమే మన వంతు. ఎర్ర సముద్రంలో మోసే, దేవా నాకు సహాయం చెయ్యి, ఐగుప్తీయులు తరుముచు వచ్చేస్తున్నారు అని మొరపెట్టాడు. దేవుడు అతన్ని గద్దించి, మోసే నాకెందుకు మొరపెడుతున్నావు, నువ్వే ఆజ్ఞాపించు, ఎర్ర సముద్రం పాయలైపోయింది. హల్లెలూయా. నువ్వే ఆజ్ఞాపించు, ఎర్ర సముద్రం పాయలైపోతుంది అన్నాడు. ప్రార్థించే సమయాలున్నాయి, ఆజ్ఞాపించే సమయాలున్నాయి. నీ ప్రార్థనా గదిలో సంపూర్ణంగా ప్రార్థిస్తూ ఉండాలి. నీవు బయటకు వచ్చి యుద్ధ రంగంలో ప్రవేశించినప్పుడు సృష్టి చేసే వాక్కు జారీ చేయడానికి వస్తూ ఉన్నావు. యేసుక్రీస్తు యొక్క జీవిత చరిత్ర జాగ్రత్తగా గమనిస్తే ఆయన ఎప్పుడు ఆజ్ఞాపిస్తూ ఉండేవాడు. ఆయన రాత్రంతా ప్రార్థించేవాడు. ఆయన పోరాటంలో ప్రవేశించాక ప్రజలు స్వస్థత పొందాలని చెప్పి ఆజ్ఞాపిస్తూ ఉండేవాడు. సముద్రాన్ని నిమ్మలించమని ఆజ్ఞాపించారు. దెయ్యాలను విడిచిపోమని చెప్పి ఆజ్ఞాపించారు. ఆయన శిష్యులు కూడా సరిగా అదే చేశారు. దేవాలయం వద్ద భిక్షమెత్తుకునేటువంటి వాడితో పేతురు, వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ మాకు కలిగినదే మీకు ఇస్తున్నాం, నజరేయుడైన యేసుక్రీస్తు నామములో లేచినడు అని చెప్పి ఆజ్ఞాపించాడు. మృతమైనటువంటి స్త్రీ శవంతో తబితా లెమ్మని ఆజ్ఞాపించాడు. లుస్త్రాలో ఉన్న కుంటివానితో పౌలు లేచి నిలబడు అని ఆజ్ఞాపించాడు. నిర్మలాత్మకమైనటువంటి వాక్కు ఉచ్చరించాడు. హల్లెలూయా. రోగులను స్వస్థపరచమని చెప్పి బైబిల్ సెలవిస్తోంది. యాకోబు పత్రిక మీరు చదివినట్లయితే విశ్వాస సహితమైన ప్రార్థన రోగులను స్వస్థపరచనని చెప్పి దేవుడు మనతో స్పష్టంగా మాట్లాడుతున్నారు. కాబట్టి మన సంఘంలో పరిశుద్ధాత్మ నడిపింపును బట్టి రోగులను బాగు చేస్తూ ఉండాలి. మనం బాగు చేస్తూ ఉంటూ ఉన్నాం. ఆమేన్. వారి ముందు నిలబడి నీవు స్వస్థత పొందావు, లేచి నిలబడు అన్నప్పుడు వివిధ రకాల స్వస్థతలను మనం ప్రకటించినప్పుడు డజన్ల కొద్దీ, వందల కొద్దీ ప్రజలు స్వస్థతలు పొందుకుంటూ ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా అద్భుతమైన కార్యాలను మరి దేవుడు చేస్తూ ఉన్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, చాలా జాగ్రత్తగా వింటూ ఉన్నారా? నీ జీవితంలో మరి ఇటువంటి అద్భుతాలను చూడగలుగుతున్నావా? పాలయంగిచ్చి గారు ఒక కూటానికి వెళ్ళారంట. ఆ సాయంత్రం కూటంలో సుమారు 1,500 మంది ఉన్నారు. సరిగ్గా పాలయంగిచ్చి గారి ముందు చక్రాలతో మరి తోపుడు కుర్చీలో ఒక ఆమె కూర్చున్నదంట. ఆమె మెలితిరిగిపోయి మరి కడు దీనావస్థలో ఉంది. పాలయంగిచ్చే గారికి చాలా బాధ అనిపించింది. ప్రభువా, ఈమెను ఎందుకు నమ్మించావు? ఈమెను చూస్తుంటే నా విశ్వాసం తరిగిపోతుంది. నేను ప్రసంగించినంత సేపు ఆమె వైపు చూడకుండా జాగ్రత్త పడ్డాడంట. ఒకవైపు చూసిన వెంటనే మరోవైపు తిరిగి మరో ప్రక్క చూసేవాడంట. ఆమె చూసిన తోడనే ఆయన మనసు చల్లబడిపోతూ ఉండేటువంటిదంట. ప్రసంగం ముగిసింది. ఆమె వద్దకు వెళ్ళి ఆమెను నిలబెట్టి ప్రసంగం అయిపోయాకంట పరిశుద్ధాత్మ దేవుడు పాలయంగిచ్చి గారు చెప్తున్నాడంట, వెళ్ళు ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె నిలబెట్టు అని. అంటే పరిశుద్ధాత్మ నన్ను నిజంగా దిగి వెళ్ళు ఆమెను లేపమంటున్నావా
ఆమె చాలా మేలు తిరిగి ఉంది. యేసుక్రీస్తు వచ్చి ఆమెను లేపితే బాగుంటుంది, నాకు భయం వేస్తుంది, నేను ఈ పని చేయలేనని చెప్పి జవాబిచ్చారంట. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరలా నీవు వెళ్ళి ఆమెను లేపన్నాడంట. పాలయంగిచ్చి గారేమో భయపడుతూ ఉన్నారు, భయం వేస్తుంది ప్రభా అన్నాడంట. నేను చేయలేని ప్రభా నిరాకరించారంట. పరిశుద్ధాత్మ దేవుడు మరి మరలా చెప్తున్నట్లయితే ఆమెలో తప్ప మరి ప్రజలలో జరుగుతున్నటువంటి స్వస్థతలను ప్రకటించడం మొదలుపెట్టాడంట. మొదట ఒక అంధురాలు బాగుపడిందంట. ఆమె స్వస్థతను మరి ప్రకటించిన వెంటనే ఆమె కన్నులు తెరవబడినటువంటి క్షణం గట్టిగా అరిచి స్పృహ తప్పు పడిపోయిందంట. నెక్స్ట్ అక్కడ చేరిన వారందరిలో కూడా స్వస్థతలు ప్రారంభమయ్యాయంట. స్వస్థతలు ప్రకటించుతూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు మరి కిందకి వెళ్ళి ఆమె లేపు అని చెప్పి చెప్తూ ఉన్నాడంట. తండ్రి ఆమె చాలా మెలి తిరిగిపోయిందేవా, చాలా భయం వేస్తుంది నాకు అని చెప్పి జవాబిస్తూ ఉన్నాడంట పాలయంగిచ్చి గారు. లేదు, వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి ప్రార్థించు అని చెప్తున్నాడంట పరిశుద్ధాత్మ దేవుడు. ఆరాధన ముగించే సమయంలో పాస్టర్ గారు ప్రజలందరినీ నిలబడి ముగింపు పాట పాడమన్నారంట. ఇంకా పాట పాడుతుంటే పాలయంగిచ్చి గారు ఇంకా ఆగలేక ఆమె దగ్గరికి మెల్లగా నడుచుకుంటూ వెళ్ళారంట. అమ్మా, నీవు ఆశించినట్లే ఆ కుర్చీలో నుండి లేవగలుగుతావు అని ప్రజలు వినకుండా మెల్లగా చెప్పి వెనక్కి తిరిగి త్వరగా వెళ్ళిపోదాం అనుకున్నాడంట. ఆయన అటు తిరగగానే ప్రజలంతా కేకలు వేస్తూ చప్పట్లు కొట్టడం ప్రారంభించారంట. ఆమె కుర్చీ నుండి లేచి వేదిక వైపు నడుస్తోంది. ఆమెను ప్రథమంలోనే మరి ఆ దేవుడు చెప్పినప్పుడే లేపినట్లయితే పరలోకాన్ని ఆ ఆరాధనలోకి దింపేసేవాడు. ఆయన పాలయంగిచ్చి గారు, అయ్యో నేను ఎంత తెలివి తక్కువనే, భయపడ్డానే అని బాధపడ్డాడంట. అనేక మంది ఆయన ఎదుగు వచ్చి మాకు విశ్వాసం ఉన్నదా లేక స్వస్థత వరం ఉన్నదా అని చెప్పి ప్రశ్నిస్తూ ఉంటుంటారంట. పాలయంగిచ్చి గారు, మాకు విశ్వాసం ఉందా లేకపోతే స్వస్థపరిచే వరం ఉందా, హృదయం అంతా పరీక్షించాడంట. కానీ ఆయనకి ఏ వరం కనిపించలేదంట. ఎందుకంటే 9 వరాలు కలిగిన వారు పరిశుద్ధాత్మ, ఆయన మనలో నివసిస్తున్నారు. ఆ పరిశుద్ధాత్మే మన ద్వారా తనను తాను బయలుపరుచుకుంటున్నాడు. హల్లెలూయా. పరిశుద్ధాత్మకే కానీ మనకు ఏ వరములు లేవు. మనం ఆయనకు విధేయులమవునప్పుడు విశ్వసిస్తూ ఉంటాం. మనకి ఏం వరం ఉందో చెప్తాం. ప్రియులారా, ధైర్యం అనే వరం ఉంది. ఈ ధైర్యం అనేటువంటి వరాన్ని బట్టి విశ్వాసంతో ముందంజ వేస్తాం. అప్పుడు పరిశుద్ధాత్మ మనల్ని వెంబడిస్తూ ఉంటారు. చూచిన క్రియలు మీ ముందు నడుస్తాయని చెప్పి బైబిల్ గ్రంథం బోధించడం లేదు, సూచక క్రియలు వెంబడిస్తాయి అని చెప్పి బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. సూచక క్రియలు మీ ముందు నడుస్తాయని చెప్పి బైబిల్ చెప్పట్లేదు, సూచక క్రియలు మిమ్మల్ని వెంబడిస్తాయి. ఆమేన్. సూచక క్రియలు మీ వెంట నడిచేటట్లుగా నీవు ముందడుగు వేయాలి. పొదుగుట అనే సూత్రాన్ని పాటించు. అప్పుడు విశ్వాస యాత్రలో నీ జీవితం అంతా అద్భుతాలు వెంబడించడం నువ్వు చూడగలుగుతావు. నీలో మూల సంపద ఉంది. నీ విశ్వాసాన్ని ఎలా ఉపయోగించాలో దానికి అవసరమైన గూఢాంశాలన్నీ నీవు ఇప్పుడు తెలుసుకున్నావు. హల్లెలూయా. నీ గమ్యాన్ని, వస్తువుని స్పష్టంగా చూడు. నీ కోరిక మండే జ్వాల వలె ఉండాలి. నిజ స్వరూపం, దృఢ నిశ్చయం నీకు కలిగే వరకు ప్రార్థించాలి. నీకు నిబ్బరం దేని గురించి కలిగిందో దాన్ని ప్రకటించు. అద్భుతాలను స్వతంత్రించుకుంటావు. ఈ మాటల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరచును గాక. ఆమేన్.